హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కలెక్షన్ వచ్చేసి ఫ్యాన్సీ కలెక్షన్లో నెట్ ఫ్యాబ్రిక్ పైన ఎంబ్రాయిడరీ అలాగే సీక్వెన్స్ వర్క్ కూడా వచ్చిందండి. కట్ వర్క్ బార్డర్తో చాలా ట్రెండీగా ఉంది. కలర్ కాంబినేషన్స్ కూడా పార్టీ వేర్కి యూజ్ అయ్యే విధంగా తెప్పించాను. చాలా బాగుంటుంది కలెక్షన్ అయితే. అలాగే వీటితో పాటు రిఫరెన్స్ డ్రెస్సెస్ కూడా చూపిస్తున్నాను. ఆ ఫ్యాబ్రిక్తో స్టిచ్ చేస్తే ఎలా ఉంటుంది, అవుట్పుట్ ఎలా ఉంటుంది అనేసి ఇప్పుడు చూపించబోతున్నాను. అలాగే కలెక్షన్లోకి వెళ్ళే ముందు మాత్రం మీరు ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మాత్రం మీరు 100% సాటిస్ఫై విధంగానే నా కలెక్షన్ అయితే ఉంటుంది. మార్కెట్ ప్రైసెస్ కన్నా తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీలో కావాలి, 10 మందిలో స్పెషల్గా యూనిక్గా ఉండాలనుకుంటే మాత్రం తప్పకుండా ఈ ఛానల్ అయితే మీకు హెల్ప్ అవుతుంది. అలాగే ఈ కలెక్షన్ నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేసి 10 మందితో షేర్ చేయండి, నాకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలాగే ఇప్పుడు కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను. ఇదైతే మనకి 2 కలర్ ఆప్షన్స్లో తెప్పించానండి. గోల్డ్ కలర్ మనకి రెగ్యులర్గా యూజ్ అవుతుంది, పార్టీ వేర్గా చాలా గ్రాండ్గా ఉంటుంది. ఎంగేజ్మెంట్స్కి, రిసెప్షన్స్కి, బర్త్డే పార్టీస్కి పార్టీ వేర్గా కావాలనుకుంటే మాత్రం చాలా గ్రాండ్గా ఉంటుంది. మనకి సీక్వెన్స్ కూడా వచ్చింది కాబట్టి లుక్ వైజ్గా కూడా చాలా గ్రాండ్ అనిపిస్తుంది. దీన్ని మనం కొంచెం కస్టమైజ్ చేసుకునే దాన్ని బట్టి లుక్ అనేది ఇంకా మారిపోతుంది. మీకు ఒకసారి మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను. కింద మాత్రం కట్ వర్క్ బార్డర్లో వచ్చిందండి. మొత్తం కూడా కింద కట్ వర్క్ బార్డర్ అలాగే 2 కలర్ షేడ్తో సీక్వెన్స్ అయితే వచ్చింది. ఇక్కడ చూడండి మనకి గోల్డ్ కలర్లో వస్తుంది, ఇలా మనకి మల్టీ కలర్లో కూడా వస్తుంది. చాలా బాగుంటుందండి. 2 షేడ్స్ వచ్చాయి కాబట్టి డిజైన్కి మనకి డీటెయిల్డ్గా ఉంటుంది. పైనంతా కూడా మనకి బార్డర్ టైప్లో హెవీ డిజైన్ వచ్చింది. అలాగే ఇంకా పైన వచ్చేసి మనకి ఇలా లీఫ్ డిజైన్లో వచ్చింది. చూడండి ఎంత గ్రాండ్గా ఉందో. దీన్ని కొంచెం మనం లైనింగ్ యాడ్ చేసి మనం కస్టమైజ్ చేసే దాన్ని బట్టి ఇంకా లుక్ మారిపోతుంది. జస్ట్ ఇలా ఫ్యాబ్రిక్ చూసిన దానికన్నా స్టిచ్చింగ్ అయ్యి వేసుకుంటే మాత్రం ఇంకా బాగుంటుంది. గోల్డ్ కలర్ కాబట్టి దీన్ని మనం ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. రెగ్యులర్గా అంటే మనకి కామన్గా యూజ్ అవుతుంది. దీన్ని మనము బ్లౌజెస్ లాగా కూడా డిజైన్ చేసుకోవచ్చు. స్లీవ్స్కి హెవీ డిజైన్, అలాగే యోక్ పార్ట్ అంతా కూడా ఇది నార్మల్ డిజైన్ యూజ్ చేసి సింపుల్గా బ్లౌజ్ లాగా డిజైన్ చేసుకున్న అన్ని శారీస్కి కూడా యూజ్ అవుతుంది. దుప్పట్టా లాగా, లేదంటే లెహెంగాస్, లాంగ్ ఫ్రాక్స్, కిడ్స్ కోసం ప్లఫీగా ఉండే ఫ్రాక్స్ ఎలా అయినా డిజైన్ చేసుకోవచ్చు అండి. మల్టీపర్పస్గా చాలా బాగా యూజ్ అవుతుంది. పన్న కూడా పెద్దగానే వచ్చిందండి. మంచి లెహెంగాకి అయితే బాగుంటుంది. ఎక్కువ ఫ్లేర్ తీసుకొని మనం గ్రాండ్ లుక్తో డిజైన్ చేసుకుంటే మాత్రం పార్టీ వేర్గా చాలా బాగుంటుంది. కాంబోకి కూడా యూజ్ అవుతుంది. 1 మీటర్ దగ్గర నుంచి ఎన్ని మీటర్స్ అయినా కూడా పర్చేస్ చేయొచ్చు. అలాగే ఈ ఫ్యాబ్రిక్తో నేను డ్రెస్ కూడా డిజైన్ చేశాను, అది కూడా మీకు పెట్టి చూపిస్తాను. ఇది ఎలా వచ్చిందండి, ఇదైతే నేను లెహెంగా మోడల్లో డిజైన్ చేశానండి. చూడండి మొత్తం బార్డర్ టైప్లో ఇలా వచ్చింది. ఫ్లేర్ కూడా ఎక్కువ తీసుకునేసరికి మంచి లుక్తో వచ్చింది. దీంట్లో క్యాన్ ఇంకా సాటిన్ లైనింగ్, కాటన్ లైనింగ్ కూడా యూజ్ చేశాను కాబట్టి ఫ్లఫీగా కూడా అనిపిస్తుంది. లెహెంగా అంతా కూడా ఇలా వచ్చింది. ఇప్పుడు చూడండి మీకు లైనింగ్ యాడ్ చేసిన తర్వాత లుక్ అనేది ఇంకా క్లియర్గా తెలుస్తుంది, డిజైన్ ఎలా వచ్చింది ఏంటి అని. ఇక్కడ కట్ వర్క్ అనేది మనకి ఇలా వస్తుంది. మొత్తం కూడా కార్డింగ్ వర్క్ అండి. అవుట్లైన్ అంతా కూడా కార్డింగ్ వర్క్ చాలా ట్రెండీగా ఉంటుంది. కార్డింగ్ వర్క్ కాబట్టి జరీతో లుక్ కూడా గ్రాండ్గా వచ్చింది. అలాగే యోక్ పార్ట్లో నేను క్రాప్ టాప్ లాగా తీసుకున్నాను. బ్లౌజ్ అయితే షార్ట్ బ్లౌజ్లో వస్తుంది. కింద మాత్రం కట్ వర్క్ వచ్చేలాగా ఇచ్చాను. మనకి కింద బార్డర్ ఏదైతే డిజైన్ వచ్చిందో అదే బార్డర్తో బ్లౌజ్కి యోక్ పార్ట్ లాగా తీసుకున్నాను. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి సింపుల్గా నార్మల్ ఫ్యాబ్రిక్తో ఇలా తీసుకున్నాను. ఫ్రంట్ టు బ్యాక్ వచ్చేసి మొత్తం కూడా ప్లీట్స్ వచ్చేలాగా క్రాస్గా ఇలా వచ్చేలాగా ఇచ్చానండి. కొంచెం ప్లఫీగా ఉంటే గ్రాండ్ లుక్ ఉంటుంది అనేసి. ఒకవేళ మీకు ఫ్రాక్ లాగా కావాలనుకున్నా ఇలా జాయింట్ చేసుకొని కూడా డిజైన్ చేసుకోవచ్చు. లాంగ్ ఫ్రాక్ డిజైన్ చేసినట్లయితే ఇది పైకి వచ్చేలాగా డిజైన్ చేసుకుంటే మన కట్ వర్క్ కూడా బాగుంటుంది యోక్ పార్ట్లో. ఒకవేళ మీకు ఓనీ కావాలనుకుంటే కాంట్రాస్ట్ కలర్లో కానివ్వండి, లేదంటే సేమ్ గోల్డ్లోనే సింపుల్గా ప్లెయిన్గా ఉండేలాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా డిజైన్ చేశానండి. మీకు ఇంకా కొత్త ఐడియాస్ ఉన్నట్లయితే మీరు ఎలా డిజైన్ చేసుకున్నారు ఫ్యాబ్రిక్ తీసుకున్న తర్వాత అనేసి అవి ఫొటోస్ ఉన్నట్లయితే ఇన్స్టాగ్రామ్లో CNDU ఫ్యాబ్రిక్స్ని ట్యాగ్ చేయండి. కొత్త వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇది ఒక మోడలే కాకుండా డిఫరెంట్ మోడల్స్లో ఉంటే వాళ్ళకి కూడా ఐడియాస్ వస్తాయి. సేమ్ డిజైన్లోనే ఇంకొక కలర్ కూడా ఉందండి, అది కూడా చాలా బాగుంటుంది. డార్క్ ఆనియన్ పింక్ లాగా కొంచెం స్నఫ్ కలర్ లాగా వచ్చింది, బాగుంది. డిఫరెంట్ షేడ్ ఉందండి, చెప్పడానికి కరెక్ట్గా రావట్లేదు కానీ పార్టీ వేర్గా మాత్రం చాలా బాగుంటుంది. ఇందులో మనకి మంచి లావెండర్ షేడ్తో సీక్వెన్స్ వచ్చింది. అలాగే మనకి కార్డింగ్ వర్క్ అనేది కామన్గా వచ్చింది. మొత్తం కూడా సేమ్ డిజైన్, సేమ్ ప్యాటర్న్. మనకి ఇక్కడ జెరీ కాకుండా ఏదైతే లావెండర్ షేడ్లో ఉందో కొంచెం లావెండర్ షేడ్తో మిక్స్ అయ్యి జెరీనే కానీ లావెండర్ షేడ్తో కార్డింగ్ వర్క్ అయితే వచ్చింది. ఎక్కువగా మనకి వాయిలెట్ లావెండర్ షేడ్ అనేది హైలైట్ అయ్యింది.
చాలా ట్రెండీగా ఉందండి. బేస్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మాత్రం కొంచెం స్నఫ్ కలర్ లాగా అనిపిస్తుంది. చాలా బాగుందండి. ఇది కూడా డిఫరెంట్ యూనిక్గా ఉంటుంది కలర్ కాంబినేషన్. అలాగే ఈ ఫ్యాబ్రిక్తో కూడా నేను డ్రెస్ అయితే డిజైన్ చేశాను. ఎలా ఉంది ఏంటి అనేది ఇప్పుడు చూపిస్తాను. మనకి లైనింగ్ యాడ్ చేశాకనే ఇంకా పర్ఫెక్ట్గా తెలుస్తుంది డిజైన్ అంతా కూడా. ఇలా వచ్చిందండి లెహెంగా. సేమ్ మోడల్ సేమ్ ప్యాటర్న్లో డిజైన్ చేశాను. కలర్ కోసం మాత్రమే ఇవి డిజైన్ చేశానండి. సేమ్ ఎలా ఉంటుంది ఏంటి అని తెలియడం కోసం. ఇదైతే సేమ్ మోడల్ అండి. బ్లౌజ్ కూడా సేమ్ ఇచ్చాను. మొత్తం ప్లీట్స్ వస్తాయి, హెవీగా గ్రాండ్గా ఉంటుంది. వేసుకున్న తర్వాత మాత్రం చాలా గ్రాండ్గా ఉంది. ఇలా చూసిన దానికన్నా మూమెంట్లో ఇంకా బాగా తెలుస్తుందండి. సీక్వెన్స్ అదంతా కూడా మూమెంట్లో మాత్రం ఇంకా బాగా తెలుస్తుంది. 2 కలర్ ఆప్షన్స్లో ఉన్నాయి. మొత్తం కూడా సేమ్ ప్యాటర్న్ సేమ్ డిజైన్ అండి. ఒకవేళ మీకు లాంగ్ ఫ్రాక్స్ లాగా అంటే లాంగ్ ఫ్రాక్ లాగా డిజైన్ చేసుకోవచ్చు. ఎలా అయినా కూడా యూస్ చేసుకోవచ్చు. కాంబో లాగా ఇవి కూడా యూస్ చేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది. ఇంతే అండి ఈరోజు కలెక్షన్. మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసిన వెంటనే ఆల్ నోటిఫికేషన్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు మిస్ అవ్వకుండా వస్తాయి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.